కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహిస్తోంది. వైసీపీ నేతలపై దాడికి నిరసనగా పీఎస్ వరకు వైసీపీ శ్రేణులు ర్యాలీ చేపట్టారు. పులివెందుల ఎంపీ అవినాష్ రెడ్డి కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు నిరసన ర్యాలీ చేస్తున్నారు. వైసీపీ నేతలపై టీడీపీ కార్యకర్తల దాడితో కడవలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాయపడ్డ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల రామును మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైసీపీ నేతలకు చెందిన 3 కార్లకు టీడీపీ కార్యకర్తలు తమ కార్లు అడ్డుపెట్టి దాడికి పాల్పడ్డారు. వైసీపీ కార్యకర్తల కార్లపై పెట్రోల్ పోసి నిప్పంటించడానికి టీడీపీ కార్యకర్తలు యత్నించారు. రైట్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ చేస్తోంది. వైసీపీ నేతలపై దాడికి సంబంధించి ర్యాలీ నిర్వహిస్తోంది వైసీపీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందించడానికి రెడీగా ఉన్నారు. రమేష్. అక్షయ, వైసీపీ నేతలపైన టీడీపీ నేతల దాడికి నిరసనగా వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతోంది. ఎందుకంటే నిన్న ఉదయం ఎన్నికల ప్రచారం కోసం నల్లగొండపాలెంకి వెళ్ళినటువంటి వైసీపీ శ్రేణుల పైన అంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు అదేవిధంగా వైసీపీ నేతలపైన కార్లతో గుద్ది టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ దాడిలో ఎమ్మెల్సీతో పాటు అదేవిధంగా వైసీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఈ యొక్క ర్యాలీ అనేటువంటిది చేపడుతూ ఉన్నాయి. ఎంపీ కార్యాలయం వద్ద నుంచి పోలీస్ స్టేషన్ వరకు కూడా భారీ ర్యాలీ అనేటువంటిది చేపడుతున్నాయి. ఎందుకంటే పోలీసు యొక్క తీరును నిరసనగా ఈ ర్యాలీ అనేటువంటిది కొనసాగుతుందని చెప్పవచ్చు. అంటే ర్యాలీలో కూడా భారీ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా పాల్గొంటూ వచ్చున్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడితో పాటు ఎమ్మెల్సీలు అందరూ కూడా సో ప్రతి ఒక్కరు వైసీపీ నేతలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ పోతున్నారు. మనం చూడొచ్చు, నల్ల బ్యాడ్జీలు ధరించి అంటే ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలను ధరించినటువంటి ఎంపీ గారు, అదేవిధంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు సో తమ కార్యాలయం వద్ద నుంచి కూడా అదేవిధంగా పోలీస్ స్టేషన్ వరకు ఈ ర్యాలీ అనేటువంటిది కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా వైసీపీ నేతలపైన దాడులు జరుగుతూ వస్తున్నాయి. ఈ దాడులను ఎంపీ ఖండిస్తూ వస్తున్నారు. ఈ దాడులు అనేటువంటిది చాలా దాడులు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఈ దాడిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్, అంటే ఈ దాడులు మనము ఎలా చూడొచ్చు సార్? అంటే నిన్నటి నుంచి కూడా ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి. బేసికలీ పోలీసులే ఫెసిలిటేట్ చేస్తున్నారు ఈ దాడులు. పోలీసులు నిర్లక్ష్య వైఖరి అనుకోవాలను, పోలీసుల పక్షపాత వైఖరి అనుకోవాలను, ప్రత్యక్షంగా పోలీసులే ఈ దాడులను ఫెసిలిటేట్ చేస్తున్నారు. టీడీపీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఉండేది కొంతమంది అయినా కార్ల నిండా రాడ్లు, ఇనప రాడ్లు, సుత్తులు, హ్యామర్లు పెట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ దొంగలు ఏ రకంగా బస్సులు ఆపి దోపిడీ చేస్తారో ఆ మాదిరి అనూహ్యంగా వైసీపీ నాయకుల బండ్లు ఆపి దెబ్బ దాడులు చేసి వెళ్ళిపోతారు. మనం ఈ రోజు వచ్చినటువంటి మర్డర్ విషయం చూస్తే పూర్తిగా పక్కా ప్లాన్ ప్రకారమే హత్య చేయడానికి ఒక ప్లాన్ చేస్తారని అనుకోవచ్చా సార్? నిజంగా ఈరోజు ఎమ్మెల్సీ రమేష్ గారిని, వేల్పుల రాము గారిని నిజంగా ఆ గ్రామస్తులు, నల్లగొండవారిపల్లి గ్రామస్తులు వచ్చి అడ్డుకోకపోతే ఈరోజు వాళ్ళు మనకు ఉండేవాళ్ళు కాదు. వేల్పుల రాము కావచ్చు, ఎమ్మెల్సీ రమేష్ కావచ్చు, తీవ్రంగా వారిని వారి అనుచరుల పైన దాడి చేసినారు. వాళ్ళు బంధువులకు పోయి వస్తున్నారు. సడన్ గా బండ్లు ఆపి ఒక 5-6 బండ్లలో వచ్చారు. బండ్లు ఆపి ఇలా బండ్లు ఆపారు. దిగి అద్దాలు, సుత్తులతో, రాడ్లతో అద్దాలు పోలగొట్టారు. కారు పైన పెట్రోల్ పోశారు. లిప్పంటి ఛాలెంజ్ చూసినారు. అంటే దారితో పిడిదారులు ఏ రకంగా చేస్తారో ఎగ్జాక్ట్ అదే. అంటే డెకాయిట్ గాళ్ళు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు డెకాయిట్ గాళ్ళు, డెకాయిట్లు చేసే పని చేస్తారు. డెకాయిట్స్ తప్పుడా కొడుకున్నారా? బుద్ధి ఉండాలి మీకు. మనం చూస్తున్నాం అంటే ప్రధానంగా నిన్న కూడా ఇదే దాడి జరిగింది, ఈ రోజు కూడా అదే దాడి. అంటే ఇక్కడ ఒక కొత్త సంస్కృతికి టీడీపీ తెరలేపింది అనుకోవచ్చా? కొత్త సంస్కృతికి టీడీపీ తెరలేపింది అనుకోవచ్చా? నేను ఎప్పుడు మా కార్యకర్తలకు సంయమనం 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 అని చెప్పి ఈరోజు నా వాయిస్ వీక్ అయిపోయింది. ఈరోజు మా కార్యకర్తలకు ఎప్పుడు నేను ఎవరెంత రెచ్చగొట్టినా మనం సంయమనంగా ఉండాలా, మనకు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కావాలా, మనకు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ జరిగితే చాలు, ప్రజలే మనకు ఓట్లు వేస్తారని నేను ఎప్పుడు చెప్పేవాని మా కార్యకర్తలకు. కానీ నిన్న ఇవాళ మా కార్యకర్తల మీద, మండల స్థాయి నాయకుల మీద దాడులు జరిగిన తర్వాత నా వాయిస్ వీక్ అయింది. నువ్వు చెప్తా అంటావు ఎప్పుడు సంయమనం సంయమనం అని, కానీ ఇక్కడ చూస్తే
మేము సంయమనం పాటిస్తే మా మీద భౌతిక దాడులు చేస్తున్నారని చెప్పి నా మీద తిరగబడే పరిస్థితి వచ్చింది. అంటే అంత ఘోరమైన టీడీపీ వాళ్ళు పోలీసుల ముసుగులో మా కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. అయినప్పటికీ సంయమనం పాటిద్దామని చెప్పి ఇప్పటికీ పిలిపిస్తున్నాము. ఈ ర్యాలీ కూడా పీస్ ర్యాలీ. మా కార్యకర్తల పైన జరిగిన దాడులకు నిరసనగా ఈ పీస్ ర్యాలీ మేము చేపడతా ఉన్నాం. ఎవరిపైన దాడి చేయడం లేదు. మేము ప్రతి దాడి చేయాలనుకుంటే పెద్ద విషయం అస్సలు కాదు. కేవలం మా కార్యకర్తల మీద ఇంత ఘోరాతి ఘోరంగా దాడులు జరిగితే, మా మండల స్థాయి నాయకుల మీద దాడులు జరిగితే ఇవాళ మేము పీస్ ర్యాలీ మాత్రం చేస్తా ఉన్నాము. పోలీసులకు గట్టిగా చెప్పాలనుకున్నాం, మా సంయమనం మా బలహీనత కాదు అని చెప్పి గట్టిగా చెప్పాలనుకున్నాం ఇవాళ పోలీసులకు. మనం చూస్తున్నాం, ఎందుకంటే వైసీపీ నేతలపైన దాడులు జరుగుతూ ఉన్నా తాము ఇంకా సమయం పాటిస్తూ ఉన్నాము. అయితే తాను ఇక్కడ నుంచి మాట్లాడలేని పరిస్థితి, ఎందుకంటే కార్యకర్తలు కూడా తాను కంట్రోల్ చేయలేని పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కూడా తాము ఇప్పటికీ శాంతియుత ర్యాలీని నిర్వహిస్తున్నామని చెప్పి అంటున్నారు. అక్షయ. ఓకే రమేష్.